ఫైట్ఫెల ముందుగా ఏపీ మద్యం కుంభకోణంపై ఫోకస్ చేద్దాం. ఈ కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ఆగస్టు 1 దాకా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారు. మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఈ మధ్యాహ్నం విజయవాడ కోర్టు ముందు హాజరుపరిచారు. సిట్ తరఫున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డిలు వాదనలు వినిపించారు. ఇరువైపున వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి పాత్ర ఉందని, డిస్టిల్లరీల నుంచి ఆయన ముడుపులు సేకరించారని పోలీసులు తెలిపారు. లిక్కర్ స్కామ్తో మిథున్ రెడ్డి అండ్ కో టీం ప్రభుత్వం ఖజానాకి 3,500 కోట్ల నష్టం చేశారని, ఈ కేసులో కుట్రను ఛేదించేందుకు భవిష్యత్తులో కూడా దర్యాప్తు అవసరమని అన్నారు. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని, దీనికోసం మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం, లైవ్లో అందుబాటులో ఉన్నారు. వసంత్, ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఇంకెలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి? లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలక అంశాలను ప్రస్తావించింది సిట్. ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి వాటికి సంబంధించి ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా కర్మ క్రియ అంతా కూడా మిథున్ రెడ్డి అని ప్రధానంగా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం కూడా లిక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని కమిషన్ల రూపంలో తీసుకునే ప్రయత్నం చేశారు. డిస్టిలరీల ద్వారా ఆర్డర్స్ ఏవైతే తీసుకుంటూ ఉన్నారో వాటిలో కమిషన్లు తీసుకున్నారు. ముఖ్యంగా A1గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డితో పాటుగా A2గా ఉన్నటువంటి ఇటు సత్యప్రసాద్, A3గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, వీరంతా కూడా నిత్యం సమావేశాలు అయ్యారు. గతంలో పాలసీ రూపకల్పన జరగడానికి ప్రధాన ఉద్దేశం కానీ బ్రాండ్స్కి సంబంధించి మార్కెట్లోకి రాకుండా వాటిని అడ్డుకోవడం కానీ, కొన్ని స్పెసిఫైడ్ బ్రాండ్స్ మాత్రమే మార్కెట్లోకి ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, లేదా వచ్చినటువంటి నగదు మొత్తాన్ని కొల్లగొట్టి హవాలా రూపంలో అలాగే మనీ లాండరింగ్ ద్వారా రూటింగ్ చేయడంలో కానీ, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సొంత ఖాతాల్లోకి నగదు మళ్లించడంలో కానీ, ఇట్లా అనేక మార్గాల్లో లిక్కర్ ద్వారా కమిషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా మిథున్ రెడ్డి కనుసన్నలోనే జరిగాయంటూ కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో అయితే పేర్కొంది. లిక్కర్ ద్వారా గత 5 ఏళ్లలో దాదాపు 3,500 కోట్ల రూపాయలను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం ఉంది కాబట్టి రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. అవసరమైతే ఈ కేసులో మరికొంతమందిని విచారించవలసి ఉంటుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి దాదాపు 220 మందికి పైగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వారందరినీ విచారించాము. ఇందులో మిథున్ రెడ్డికి సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉంది. రాజకేశ్ రెడ్డితో పాటుగా మిగిలినటువంటి నిందితులంతా కూడా నిత్యం సమావేశం అవుతున్నారు. ప్రత్యేకించి ఒక చైన్ లింక్ నెట్వర్కింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. తద్వారా ఎప్పటికప్పుడు అమ్మకాలు, కొనుగోలు, ఆర్డర్స్కి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిత్యం ఆర్డర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా మానిటర్ చేయడంతో పాటుగా రాజకేశ్ రెడ్డి ప్రత్యేకించి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశారు. వసూలుకు సంబంధించి కావచ్చు, వాటిని మానిటర్కి సంబంధించి కావచ్చు, వచ్చినటువంటి నగదు మొత్తాన్ని తరలించేటటువంటి అంశంలో కావచ్చు, మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టడానికి ప్రత్యేకించి కొంతమందిని నియమించుకున్నారు. వారందరూ కూడా ప్రస్తుతం పరారయ్యారు. వారికి సంబంధించిన పాత్ర కూడా త్వరలో విచారించవలసి ఉంటుంది. కాబట్టి ప్రిలిమినరీ ఛార్జ్షీట్లు కూడా ఈ అన్ని అంశాలను పొందుపరిచాము. మొత్తం మిథున్ రెడ్డికి సంబంధించి గతంలో 7కు పైగా కేసులు ఉన్నాయి. గతంలో ఆయన రిమాండ్ ఖైదీగా కూడా జైలుకు వెళ్ళి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్రను మరింత లోతుగా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసులో మిథున్ రెడ్డి రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం మిథున్ రెడ్డిని ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ ఇచ్చారు. మరికొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించబోతూ ఉన్నారు. అయితే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో న్యాయవాదులు ఎక్కడో కూడా రిమాండ్కి సంబంధించి అభ్యంతరం అయితే చెప్పలేదు. తాము రిమాండ్కు ఎటువంటి అభ్యంతరం తెలపడం లేదు. ఖచ్చితంగా కాకపోతే ఆయనకున్నటువంటి కొన్ని హెల్త్ గ్రౌండ్స్ రిస్క్గా ప్రత్యేకించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడానికి కొంత అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరారు. ప్రస్తుతం ఆయన మరికొద్దిసేపట్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతూ ఉన్నారు. రైట్ వసంత్, ఇక లిక్కర్ కేసు క్లైమాక్స్కి వచ్చేసింది. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. రాత్రి 7 గంటలకు 2 స్టేట్స్ బులెటిన్లో. డోంట్ మిస్ ఇట్. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి జరగబోతున్న పార్లమెంట్ సమావేశాలపై అఖిలపక్షం భేటీ అయింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన మీటింగ్ కి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు, ఎజెండాని విపక్షాలకు వివరించారు కిరణ్ రిజిజు.
జూలై 21 అంటే రేపటి నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 21 రోజుల పాటు జరిగే సమావేశాల్లో 7 పెండింగ్ బిల్లులతో పాటు 8 కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అలాగే విపక్షాల ప్రశ్నలకి ఆన్సర్స్ తో రెడీ అయింది కేంద్రం. ఇటు ఇండి కూటమి కూడా పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రాన్ని నిలదీయాలని నేతలు నిర్ణయించారు. అలాగే బీహార్ లో ఓటర్ల జాబితా సవరణపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు. విదేశాంగ విధానం పైన ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈసారి సమావేశాలు హాట్ గానే ఉండనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు అఖిలపక్ష భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు, అలాగే సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు, డీటెయిల్స్ ఏంటి? రేపటి నుంచి నెల రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగబోతున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు కూడా ఈ సమావేశాలు 21 పని దినాల్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సహకరించాల్సిందిగా ప్రభుత్వం చేపట్టే బిల్లులకు ఆమోదం అలాగే చర్చల్లో పాల్గొనాల్సిందిగా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ అనెక్స్ భవనంలో సుదీర్ఘంగా 2.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈసారి అఖిలపక్ష సమావేశానికి రాజ్నాథ్ సింగ్ అనారోగ్య కారణాల రీత్యా హాజరు కాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోనే ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇటు జేపీ నడ్డా అలాగే ఇటు ఎల్ మురుగన్ అలాగే అర్జున్ రామ్ మేఘ్వాల్ వీళ్ళు ఈ సమావేశానికి హాజరయ్యారు కేంద్ర మంత్రులుగా. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పక్ష నేతలు ఇటు జయరాం రమేష్ అలాగే గౌరవ్ గొగోయ్, ఇటు టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గురుమూర్తి అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా ఆయా పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా 15 బిల్లులు అలాగే ఫైనాన్స్ బిజినెస్తో పాటుగా ఇతర బిజినెస్లను ప్రవేశపెట్టబోతున్నట్టుగా ఒక నోట్ను కూడా ఎంపీలకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఈసారి ముఖ్యంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి, గ్రామీణ స్థాయి వరకు ఉన్న అంశాలని గడిచిన 4 నెలల్లో జరిగిన పరిణామాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా పెహల్గాం ఉగ్రదాడి అలాగే ఆపరేషన్ సింధూర్, డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అలాగే ఇటు బీహార్లో ఓటర్ల జాబితా సవరణలు, అంతేకాకుండా రైతు సమస్యలు, నిరుద్యోగం, మహిళలపై దాడులు, దళితులపై దాడులు, ఈ విధంగా అనేక సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పి ఇండియా అలయన్స్ ఇప్పటికే నిర్ణయించుకుంది. సో వాటిపైన ప్రధాని నేరుగా సమాధానం చెప్పాలి సభలో అని, ఆయన నిబద్ధతను చాటుకోవాలి అని చెప్పి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. సో దానికి విపక్షాలు ఏ అంశాన్ని లేవనెత్తినా దానికి చర్చకు సిద్ధంగా ఉన్నామని అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేయడం జరిగింది. సో అన్ని అంశాలపైన కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని కేంద్రం ఇవ్వడం జరిగింది. అది ఆపరేషన్ సింధూరే కావచ్చు, లేక ట్రంప్ వ్యాఖ్యలు, విదేశాంగ విధానం, ఏ అంశమైనా సరే మేము చర్చకు సిద్ధమని చెప్పి అధికార పక్షం చెప్పడం జరిగింది. సో వాడివేడిగా ఈ సమావేశాలు అయితే జరగబోతున్నాయి. అందులో భాగంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కూడా, నదుల అనుసంధానానికి సంబంధించి బనకచర్ల అంశం ఇప్పుడు పార్లమెంట్కు చేరబోతోంది. టీడీపీ, జనసేన అలాగే బీఆర్ఎస్ ఈ నదుల అనుసంధానంపై పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇటు తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపిన ముఖ్యంగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది బిల్లు. సో ఆ చట్టానికి సంబంధించిన అంశం పైన కూడా పార్లమెంట్లో చర్చించాలి అన్న అంశాన్ని ఇటు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చి ధర్నా చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా అంతర్జాతీయ స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, గ్రామీణ స్థాయి వరకు ఉన్న అంశాలు, ముఖ్యంగా ఇటు పెహల్గాం టెర్రర్ అటాక్ అలాగే ఆపరేషన్ సింధూర్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అలాగే రాష్ట్రాల్లో ముఖ్యంగా పరిస్థితులు, మణిపూర్ అంశం కానీ మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. సో వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా కూలంకషంగా ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగబోతుంది. అయితే విపక్షాలు లేవనెత్తున్న అంశాలకి కేంద్ర మంత్రులు లేదా సమాధానం ఇస్తారా, లేక ప్రధాని కూడా నేరుగా ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆయా అంశాలకు సంబంధించి విపక్షాలు లేవనెత్తున్న అంశాలకి సమాధానం ఇస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. చాలా హాట్గానే ఈసారి వర్షాకాల సమావేశాలు కొనసాగుతాయి. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడిపోతుంది. ముఖ్యంగా భూసేకరణ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ సర్కార్. రైల్వే లైన్ కోసం భూములు ఇవ్వడానికి మొదట్లో ససేమిరా అన్న తాడికొండ రైతులు ఇప్పుడు సిద్ధమే అంటూ ముందుకొచ్చారు. కాకపోతే భూసేకరణ కాదు, భూ సమీకరణ పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్లాలనేది వాళ్ళ కండిషన్. రైల్వే లైన్ తమ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంది కాబట్టి ఎక్కువ నష్టపోతామని, తమకు అమరావతి ప్రాంతంలో
రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైల్వే ట్రాక్ 2 వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని కూడా కోరుతున్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా రైల్వే అధికారులు పెగ్ మార్కింగ్ చేయడాన్ని మొదట్లో వీళ్ళంతా వ్యతిరేకించారు. వారికి వాళ్లే గ్రామ సభ నిర్వహించుకొని వాళ్ళ డిమాండ్లను వాళ్ళే నిర్దేశించుకొని ఆ మేరకు తీర్మానం చేసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. కానీ 9 నెలలు గడిచినా ఎటువంటి స్పందన లేదని వాపోతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపగలిగితే పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు రెడీ అంటున్నారు తాడికొండ రైతులు. అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబరు మధ్య చేపడుతున్న కొత్త రైల్వే లైన్ పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలనేది రైల్వే అధికారుల ప్రణాళిక. 56 కిలోమీటర్ల మేర నిర్మించి ఈ లైన్ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు. అందులో ఒకటి తాడికొండ గ్రామం. 4వ సంవత్సరం 11 నెలల్లో ఈ రైల్వే ట్రాక్ అని వచ్చినప్పుడు రైతులు ఆందోళన పడుతుంటే మా అంతటా మేము రైతులు గ్రామస్తులందరం కలిసి పంచాయతీ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఒక తీర్మానం చేసుకున్నాం. సేకరణలో అయితే రైతు నష్టపోతాడు, సమీకరణలో అయితే రైతుకు కొంచెం మేలు జరుగుతుంది అనే దాంతో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని ఆమోదించారా, ఆమోదించలేదా, అసలు ఏం చేశారనేది ఇవాళ వరకు ఎవరికి తెలియదు మాకు. మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తాడికొండ రైతుల రిక్వెస్ట్ ఏంటి అండ్ ఏపీ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తాడికొండకు సంబంధించిన రైతులంతా కూడా సమావేశం అవటం వెనుక ఒక ఉద్దేశం అయితే ఉంది. ఎందుకంటే నిన్న ముఖ్యంగా ఏదైతే పెదకాకాని మండలంలోని కొప్పురావూరుకు సంబంధించి ఈ గ్రామం కూడా ఏదైతే అమరావతి రైల్వే లైన్ పరిధిలోకి వస్తుంది, ఆ గ్రామానికి సంబంధించిన కొంతమంది ఎవరైతే అక్కడ అభ్యంతరాలు వ్యక్తం చేశారో భూసేకరణకు సంబంధించి వారందరికీ కూడా జేసీ జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ధృవీకరణ పత్రాలతో ఈ నెల 22వ తేదీన కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తమ అభ్యంతరాలను వివరించాలని కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున భూమి అవసరమవుతుంది. భూమి అవసరమైన మేరకు కూడా ఏదైతే రైల్వే యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్లయితే పెగ్ మార్క్స్ కూడా వేశారు. అయితే మొదటి నుంచి కూడా రాజధానిలో నుంచి వెళ్లే గ్రామాల ప్రజలందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నారు, రైల్వే లైన్కి భూములు అయితే ఇస్తాం కానీ భూ సేకరణ కాదు, భూ సమీకరణ ద్వారా ఇస్తాము, తద్వారా తమకు మేలు జరుగుతుంది అనేది రైతులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే రైల్వే చట్టం ప్రకారం భూ సమీకరణ సాధ్యం కాదు, భూ సేకరణ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ రైల్వే లైన్ మొత్తాన్ని కూడా కేంద్రమే వారి నిధులతో నిర్మిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రమేయం ఏ మేరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒకళ్ళ సమీకరణ చేయాల్సి వస్తే మళ్ళీ కేంద్రంతో మాట్లాడాలి, ఒప్పించాలి, ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమీకరణ సేకరణ అన్న దాని మీద ఇప్పటి వరకు అయితే ఒక విధానాన్ని కానీ లేదా ఒక ప్రకటన కానీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న కుప్రావూరు రైతులకి నోటీసులు రావడంతోనే ఈరోజు తాడికొండకు సంబంధించిన రైతులంతా కూడా సమావేశమయ్యారు. అక్కడ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాజధానికి సంబంధించి ఏదైనా భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధికి అడ్డం కాదు, కాకపోతే రైతులకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. మా కండిషన్స్ ఏంటి అనేది కూడా దాదాపు 9 నెలల క్రితమే ప్రభుత్వానికి అధికారులు కూడా ఇచ్చాం కాబట్టి వాటి మీద ఒక సానుకూల నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేస్తే రైల్వే లైన్కి సంబంధించిన భూమిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తద్వారా వేగంగా కూడా పనులు ప్రారంభించడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తామని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 4 ఏళ్లలో కేంద్రం పూర్తి చేస్తామంటుంది. గ్రీన్ రైల్వే లైన్ వేరటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా విడుదలయ్యాయి. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రధానంగా 8 మండలాల్లో జరుగుతున్న ఈ భూ సేకరణ లేదా సమీకరణకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వెలువడితే రైతులంతా కూడా ముందుకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నాగరాజ్.